రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూప రూపకర్త ఎక్క యాదగిరిరావు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం. ఆయన తెలంగాణ ఆకాంక్ష కోసం తన ప్రాణమిత్రుడు అసువులు బాసిన గుండె నిబ్బరంతో అమరుల బలిదానాలను తెలంగాణ చరిత్ర నుదుటిపై సాక్ష్యంగా నిలిపినవాడు. పాలమూరు మూలాలున్న ఆ మట్టి మనిషి అంచెలంచెలుగా పద్మశ్రీ వరకు ఎదిగాడు. మరుగున పడ్డ చరిత్రను యాదికి తెచ్చుకుంటూ 1969 ఉద్యమ ఘటనల్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు. అసువులు బాసిన అమరుల జ్ఞాపకానికి చిహ్నంగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు యాదగిరి పేర్కొన్నారు. మేము చేసిన కృషిని, అమరుల త్యాగాలను ప్రభుత్వాలు గుర్తించకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మాకు రావాలి, వాళ్ళని రమ్మంటలేము, వాళ్ళని పొమ్మంటలేము. కాన్స్టిట్యూషన్లో మాకు రావాల్సిన న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం మాకు రావాలని ఉద్యమాలు జరిగింది. అందుకు కానీ ఈ మెమోరియల్ ఇవ్వడం కట్టుకోవచ్చు. అప్పుడు 9 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మనకి. 9 డిస్ట్రిక్ట్ ఎవరి డిస్ట్రిక్ట్ గాడికి బుల్లెట్ అని 9 బుల్లెట్ ఇంప్రెషన్స్ ఉన్నాయి కింద. 360 మంది చనిపోయింటే ఒక కాన్సెప్ట్, ఒక సింబాలిక్. చచ్చిపోయిన వాళ్ళు దేవతల్లో సమానము కాన్సెప్ట్ తోటి ఆర్చించి పైన స్ట్రిప్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి చూసినా 9 ఒకటి 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ.